30 millions. 30 million. మన బండి కండిషన్ చూడండి. మనం ఈ కెఫే రిజర్వ్ చేయడంలో కొంచెం బిజీ ఉండడం వల్ల ఈ బైక్ని అసలు పట్టించుకోలేదు. మాది నమ్మ బ్యాటరీ డౌన్. వీటికి టైర్ మొత్తం తీసి లోపల నుంచి పంచర్ వేయాలి. ఆల్రెడీ నాకు ఫస్ట్ టైం కోల్కతాలో నా నెంబర్ ప్లేట్ పడిపోయింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బ్యాగ్ జిప్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ AD on Superbike. ఈ వీడియోలో వచ్చేసి మన బండికి అయితే పంచర్ అయింది. ఎగ్జాక్ట్ లొకేషన్ నేను మీకు చూపిస్తాను. అలాగే ఇది వచ్చేసి ఫస్ట్ పంచర్. లైట్ కొంచెం డల్ ఉంది కదా, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫస్ట్ పంచర్. అండ్ ఇంకొక పంచర్ కూడా ఉంది, చూపిస్తాను. పంచర్ అయితే ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు, బట్ కానీ పంచర్ అయితే ఖచ్చితంగా ఉంది. లైక్ ఇట్లా ప్రెస్ చేస్తుంటే చూడండి, మీ వీడియోలో కనిపిస్తుందో లేదో, బట్ హోల్ అయితే పడుతుంది. లైక్ లోపలికి అయితే ప్రెషర్ వెళ్ళిపోతుంది. చాలా తక్కువ ఉంది గాలి. అండ్ మన బండి కండిషన్ చూడండి. మనం ఈ కెఫే రిజర్వ్ చేయడంలో కొంచెం బిజీ ఉండడం వల్ల ఈ బైక్ని అసలు పట్టించుకోలేదు. సో చాలా చండాలంగా అయిపోయింది బండి కండిషన్. సో ఫస్ట్ పంచర్ వేయించుకొని కుదిరితే సిరామిక్ కన్నా ఇచ్చేద్దాం మన బండిని. చాలా వర్స్ట్ అయిపోయింది బండి కండిషన్ అయితే. అండ్ ఇంకొకటి, మనకి ఈ ఎగ్జాస్ట్ ప్లేట్ ఒకటి ఫిక్స్ చేయలేదన్నమాట. ఈ ఎగ్జాస్ట్ ప్లేట్కి 2 స్క్రూలు అయితే మిస్ అయ్యాయి మన దగ్గర. ఇక్కడ ఒకటి ఈ స్క్రూ మిస్ అయ్యాయి. ఈ స్క్రూ పెట్టేస్తే మా ఎగ్జాస్ట్ అయితే కంప్లీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఇన్కంప్లీట్గా ఉంది నాకు అది. అంటే లైక్ చూడండి, ఇప్పుడు కొంచెం ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది అక్కడ. ఈ ప్లేట్ పెట్టేస్తే ఫిక్స్ అక్కడ. సో ఈజ్ ఇట్ క్లియర్? రికార్డ్ అవుతుంది కదా? యా ఇక్కడ డస్ట్ చూడండి. లైక్ కెమెరాలో మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ నాకు రియల్ లైఫ్లో అయితే అనిపిస్తుంది. అర్జెంట్గా దీనికి సిరామిక్ అయితే చేయించాలి. ఫస్ట్ పంచర్ కూడా వేయించాలి. అసలు ఏంటో ఇక్కడ బయట పెడుతున్నా నేను, లైక్ అపార్ట్మెంట్ పార్కింగ్ లోపలే పెడుతున్నా, కానీ ఎంత వర్స్ట్ అయిపోతుందో. ఇది మన బండి పొజిషన్ అయితే. ఫస్ట్ వెళ్ళి గాలి కొట్టించుకోవాలి, ఎందుకంటే వెనకాల టైర్లో పంచర్ ఉందని చెప్పా కదా. నేను కూర్చుంటే ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతుంది అది. ఐ కెన్ ఫీల్ ఇట్. అంటే లైక్ లెగ్ అందే పొజిషన్ ఉంటుంది కదా, అది నాకు ఇంకా డౌన్ అనిపిస్తుంది. సో కోల్డ్ స్టార్ట్ ఆఫ్టర్ మెనీ డేస్. మాది నమ్మ బ్యాటరీ డౌన్. 11 volts అంటే లైక్ తీసి ఒక 2-3 weeks అవుతుంది. 14 voltsకి వచ్చింది. సో దీన్ని రైడ్ చేస్తూ ఉంటే బ్యాటరీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ ఒకవేళ ఫెయిల్ అయ్యిందా 20-25,000 ఈజీగా పెట్టుకోవాలి దీనికి. కోల్డ్ స్టార్ట్ అంటే సూపర్ బైక్స్లో స్టార్ట్ చేసి ఒక 5 minutes అట్లా వదిలేయడం అనుకుంటారు, బట్ కానీ అది కాదు. కోల్డ్ స్టార్ట్ అంటే ఇప్పుడు నా బండి స్టార్ట్ అయినప్పుడు దీని RPM వచ్చేసి 1500 to 2000 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది స్లోగా రెడ్యూస్ అవుతా 1200 RPMకి వస్తుంది. సో అప్పుడేంటంటే మన బైక్ ఇంజిన్ సౌండ్ అనేది కొంచెం రెడ్యూస్ అయిపోతుంది. అప్పుడు వీఆర్ రెడీ టు గో అనమాట. చూసారు కదా, 1200కి వచ్చేసింది. ఇంకొక 30 seconds ఆగితే సౌండ్ అయితే డిఫరెన్స్ చేంజ్ అయిపోతుంది. మేబీ నా మైక్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉండడం వల్ల మీకు ఈ బండి ఎలక్ట్రిక్ లా అనిపించవచ్చు, ఎందుకంటే సౌండ్ అంతగా తీసుకోదు అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే ఓన్లీ నా వాయిసే తీసుకుంటుంది. సో అక్కడ నైట్రోజన్ ఉంది, ఆల్రెడీ నా టైర్లో నైట్రోజన్ ఉంది. నైట్రోజన్ కొట్టించుకొని కొంచెం ఫ్యూల్ కూడా ఫుల్ అప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈ విషయం మీకు తెలుసా, మన పెట్రోల్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని చెప్పేసి. ఈ విషయాలన్నీ మీకు తెలియాలంటే వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్లో అయితే నన్ను ఫాలో అయిపోండి. అక్కడ మీకు ఈ విషయాలన్నీ చెప్తా. AD on Superbike ఇన్స్టాగ్రామ్ కూడా. సో ఇప్పుడు టైం చూస్తుంటే మీకు 6-7 అయినట్టుంది కదా, మీకేంటి నాకు అలాగే ఉంది.
బట్ కానీ టైం వచ్చేసి ఇప్పుడు 11:10 అయితే అయింది. వర్షం అయితే ఇవాళ గట్టిగా ఎరక్కొట్టేస్తుంది, నాకు క్లియర్గా విజన్ కనిపిస్తుంది పైన. సో ఇక్కడ నుంచి పంచర్ షాప్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ దూరం అనమాట. ఎందుకు బ్రో అంత దూరం అంటే, మన విజయవాడలో పంచర్లు వేసే వాళ్ళు ఎవరు లేరు. దీనికి వచ్చేసి నార్మల్ రెగ్యులర్ బైక్స్కి వేసినట్టు దీనికి వేయలేరు. అంటే వేయగలరు, అంటే గుచ్చి తీయడం అది నా దగ్గర కూడా ఉంది, కావాలంటే నేను కూడా వేసుకోవచ్చు. ఈ టైర్స్ వచ్చేసి సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ అనమాట. వీటికి టైర్ మొత్తం తీసి లోపల నుంచి పంచర్ వేయాలి. ఆల్రెడీ నాకు ఫస్ట్ టైం కోల్కతాలో నా నెంబర్ ప్లేట్ పడిపోయింది. I can hear that. If I am not wrong, నా నెంబర్ ప్లేట్. యా, నెంబర్ ప్లేట్ పడిపోయింది. నాకేం చెప్తున్నాను కూడా మర్చిపోయా. 1 వేలో వెళ్తున్నా, ఏమనుకోకండి. బట్ కానీ యా నా నెంబర్ ప్లేట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా కాన్షియస్గా డ్రైవ్ చేయాలి నేను, ఎందుకంటే ఒక 4-5 నెంబర్ ప్లేట్స్ పోగొట్టా. ఇది వచ్చేసి ఒరిజినల్ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన నెంబర్ ప్లేట్, అందుకే దీని గురించి మళ్ళీ నేను వెనక్కి వచ్చా. ఇంతకు ముందు నెంబర్ ప్లేట్ అయితే నేను అసలు వెనక్కి కూడా వెళ్ళలేదు. ముందు నెంబర్ ప్లేట్ వచ్చేసి హైదరాబాద్లో పోయింది. లైక్ ఒక తారోడు వచ్చి నన్ను వెనకల గుద్దాడు అనమాట. లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం పంచర్ షాప్కి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే వర్షం పడేలా ఉంది కదా. మధ్యలో ఏమన్నా ఇంట్రెస్టింగ్ థింగ్స్ వస్తే మీకు చూపిస్తాను నేను. పంచర్ షాప్ రీచ్ అనమాట. నా మైక్లో ఛార్జ్ అయితే అయిపోయింది. నేను మాట్లాడింది ఏమీ రికార్డ్ అవ్వలేదు అసలు. అక్కడ మా డిస్కషన్ కానీ మా మాటలు కానీ ఏమీ రికార్డ్ అవ్వలేదు. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మన బండి టైర్లో చాలా చిన్న మెగ్గు గుచ్చుకుంది, దానివల్ల మన టైర్ అయితే పంచర్ అయింది. చిన్న పంచరే కదా, దీన్ని బయట నుంచి పంచర్ వేయించవచ్చు అని చెప్పేసి పంచర్ అని అయితే చెప్తారు. నేనైతే నాకు లోపల నుంచే పంచర్ వేయడం కావాలి అని చెప్పేసి నేను చెప్తున్నా. లోపల నుంచి చేస్తే రబ్ చేయాలి, గ్రైండ్ చేయాలి, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ కానీ లోపల నుంచి చేస్తేనే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. చాలాసేపు డిస్కషన్ తర్వాత సరే లోపల నుంచి చేస్తా అని చెప్పేసి ఆయన దగ్గర లేదని చెప్పి టైర్ని తీసుకుని బయటకైతే వెళ్ళారు. 11:40 ఆ టైంకి వెళ్ళిన నేను 4కి అక్కడ నుంచి బయటకు వచ్చాను. అండ్ ఈ పంచర్ లో అయితే నేను ఫుల్ డిసప్పాయింట్ అయిపోయా. నేను ముందు కూడా ఒకసారి పంచర్ ఇచ్చా, కానీ అంత సాటిస్ఫాక్షన్ నాకు దీనిలో రాలేదు. పంచర్ ఉన్నది చిన్న మేకంత అయితే వాళ్ళు పెద్దది చేసి దాన్ని పెద్దగా అయితే పంచర్ వేశారు. యాక్చువల్గా పంచర్ దగ్గర నేను బ్లాక్ చేయలేదు, ఎందుకంటే నేను కొంచెం బయటికి వెళ్ళాల్సిన పని వచ్చింది అక్కడ. సో వీడియోస్ అయితే ఉన్నాయి మన దగ్గర, కానీ నేను అక్కడ వాయిస్ మాట్లాడలేదు, బికాజ్ నేను అక్కడ లేను కాబట్టి. ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడ ఏమైందంటే, మన సూపర్ బైక్స్కి యాక్చువల్గా బయట నుంచి పంచర్స్ అయితే వేయకూడదు. ఆ చిన్న బంప్ అనేది ఉంటుంది కదా, అది చాలా బాగా తెలుస్తుంది, అండ్ అది సేఫ్ కూడా కాదనమాట. సో నేను లోపల నుంచి పంచర్ వేపిద్దామని చెప్పేసి ఒకళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యా, వేస్తా అని చెప్పేసి అన్నారు. ఓకే ఫైన్, బాగుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బయట నుంచి చేసేస్తాను కదా, అది ఇది అని సంథింగ్ అని చెప్పేశారు. యాక్చువల్గా నా పంచర్ ఉన్నది చాలా చిన్నది, చాలా సన్న మేకు. దాన్ని ఎంత పెద్దగా వేసారంటే బ్రో, నేను చాలా డిసప్పాయింట్ అయిపోయా. నాకు అస్సలు నచ్చలేదు ఆ థింగ్. చిన్న పంచర్ చాలా పెద్ద చేస్తారు. ఇదేమన్నా 4000 లేదంటే 5000కి వచ్చేసే టైర్ అయితే సర్లే అనుకోవచ్చు. ఇంకొకటి, నా హార్ట్ మొత్తం ఇంకా ఈ బండి మీదే ఉంటుంది అనమాట. దీనికి ఏమన్నా చిన్న థింగ్ అయినా కానీ నేను అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటా. లైక్ ఇప్పుడు ఆ పంచర్ అనేది నాకు చాలా పెద్దగా కనిపిస్తుంది అక్కడ బ్యాక్. అండ్ ఆ చిన్న బంప్ కూడా ఫీల్ అవుతాం. లైక్ ఇప్పుడు కాదు, 200+ ఆ స్పీడ్లో ఉన్నప్పుడు ప్రతి చిన్న బంప్ మనం ఫీల్ అవుతాం అప్పుడు. సో నేనైతే అనుకుంటున్నా, చిన్న పంచర్ని చాలా పెద్ద బొక్క పెట్టేశారు అనిపిస్తుంది నాకైతే. సో చేసేదేం లేదు, ఇంకా మన విజువల్లో ఇంకా బెటర్ పంచర్లు వేసే వాళ్ళు ఎవరైనా దొరికితే నేనైతే వాళ్ళ గురించి చెప్తాను. అండ్ మన బండి సిరామిక్ ఇద్దాం అనుకున్నాం కదా, యాక్చువల్గా అక్కడే నాకు 4:30 అట్లా అయిపోయింది టైం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:59. యాక్చువల్గా నా టైం తప్పు నడుస్తుంది, ఇది నేను చేంజ్ చేసుకోవాలి. టైం చూపిస్తున్నా, 5:37 అయితే అయింది. మార్నింగ్ నుంచి అసలు సన్నే రాలేదు. అండ్ ఈ పంచర్ కాస్ట్ కూడా నేను రివీల్ చేసేస్తా, 600 అని చెప్పేసి చెప్పారు నాకు. బట్ కానీ నేను ఇదే పంచర్ కోల్కతాలో ఒకసారి వేయించా. నా ప్రీవియస్ వీడియోస్లో లేదంటే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. కోల్కతాలో నేను ఈ పంచర్ వేయించినప్పుడు నాకు 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. కోల్కతాలో కూడా నేను దగ్గర ఒక 40-50 కిలోమీటర్స్ వెళ్ళా
అలా గాలి పంపుతో గాలి కొట్టుకొని 40-50 కిలోమీటర్స్ వెళ్ళి పంచర్ వేయించుకొని వచ్చా. జస్ట్ ఒక 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను అది. కానీ ఇక్కడ చూస్తే 600 రూపీస్ చెప్పాడు. ఏమన్నా అంటే డబుల్ పంచర్ బ్రో అని చెప్పేసి అన్నాడు. ఓకే బ్రో, డబుల్ పంచర్ అంటే దానికి డబుల్ ప్రైస్ తీసుకోవాలి కదా, లైక్ 300 అవుతుంది, దానికి మీరు డబుల్ చెప్పారు అంటే లేదు బ్రో 500 చేయండి ఇంకా అన్నాడు. ఏం చేస్తాం, ఇంకా ఆర్గ్యుమెంట్ చేయడం కరెక్ట్ కాదు. అక్కడ మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే మనమే చేసేసుకోవచ్చు అన్నమాట. లోపల నుంచి బయట నుంచి చేసే పంచర్ ఎక్విప్మెంట్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, కానీ నాకు బయట నుంచి వద్దు అని చెప్పేసి నేను లోపల నుంచి చేయొచ్చా. సో ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడతో ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యు గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్డ్, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is AD on Super Bike signing out.